గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ డే 47 అందించినటువంటి సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. మొదటిగా సీకెన్ థీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు పి అయితే సీకెన్ థీటా మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు టీ బై పి. అదేవిధంగా మనకి కొసెకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే కొసెకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు టీ బై పి అవుతుంది. ఇవి ఈ విధంగా ఎందుకు వస్తాయంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ సూత్రాన్ని మనం సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా దీనికి అప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందన్నమాట. ఇదే టెస్ట్ నందు మనకి చివరి సమ్లో ఉంది ఆన్సరు. అక్కడ దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయితే ఏ ప్లస్ బి ఎంత అన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ సైన్ని కాస్ కింద మార్చండి. కాస్ని ఏ విధంగా మార్చచ్చు మనం కాస్ 90 మైనస్ ఏ. కాస్ 90 మైనస్ ఏకి చూద్దాం సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి. ఈ కోణం విలువను సమానం చేస్తున్నట్లయితే 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏని కుడివైపు తీసుకెళ్తే 90 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. దీని నుంచి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 3 డిగ్రీస్. ఇదే లెక్క మనకి tan ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి. ఇప్పుడు కూడా ఏ ప్లస్ బి 90 వస్తుంది. అదేవిధంగా సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసెకెంట్ బి. నెక్స్ట్ సైన్ అనే భావన మొదటగా ఉపయోగించినది ఆర్యభట్ట అనే మన మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట. తర్వాత ఏదో ఒక విలువకు సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4/3 సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు. ఇవ్వాలంటే సైన్ విలువ నెక్స్ట్ విలువ 0 మనకు తెలిసినంత వరకు ప్రజెంట్ సరెస్ట్ విలువ 1. బట్టి ఈ 4/3 అంటే చూడండి 1 కన్నా ఎక్కువ వస్తుంది విలువ. 4ని 3 పెట్టి భాగిస్తే ఒక 3 విధంగా 1 పాయింట్ వస్తుంది. 3 3 9 1.3 వచ్చింది. కాబట్టి ఇది సాధ్యం కాదు. సాధ్యం కాదు. కారణం sin x విలువ 0 నుండి 1 వరకు ఉంటుంది. మనం ఇంటర్మీడియట్లో వెళ్ళిన తర్వాత ఈ సైన్ విలువ -1 కూడా వస్తుంది. అంటే 1 దాటదు. సైన్ విలువ 1 దాటదు. ఆ విధంగా రాద్దాం. లేకపోతే సైన్ విలువ 1ని మించదు. 1 కన్నా ఎక్కువ ఉండదు. కానీ 4/3 ఈజ్ ఈక్వల్ టు 1.33 ఎట్సెట్రా. therefore sin x ఈజ్ ఈక్వల్ టు 4/3 సాధ్యపడదు. సాధ్యం కాదు. లేదా మీరు ఇంకోలా కూడా రాసుకోవచ్చు. సైన్ అనేది ఇప్పుడు కూడా మనకి క్రమభిన్నం. ఎదురుభుజం బై కర్ణం. ఎదురుభుజం బై కర్ణం తీసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఈ 1 దాటాలంటే ఎదురుభుజం విలువ కర్ణం కన్నా ఎక్కువ ఉండాలి. సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఈ విధంగా మనం దీన్ని చాలా రకాలుగా చెప్పవచ్చు ఆన్సర్స్. తర్వాత సీకెన్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు? సీకెన్ 0 మనం ఏ విధంగా రాసుకోవచ్చు 1/cos 0 కింద రాసుకోవచ్చు. 1/cos 0 అంటే ఎంత? 1/cos 0. cos 0 వాల్యూ 1. 1/1 ఎంత? విధంగా సీకెన్ 0 విలువ 1 వస్తుంది. త్రిభుజం XYZ లో యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. త్రిభుజాన్ని నిర్మించండి. ఫస్ట్ లంబకోణ త్రిభుజాన్ని పేర్లు పెట్టండి. y దగ్గర 90 పెట్టాలి. 90 డిగ్రీల దగ్గర y పేరు పెట్టండి. నెక్స్ట్ రిమైనింగ్ XYZ. YZ ఈజ్ ఈక్వల్ టు x అంటాం. YZ ఈ విలువ x.
ఎక్స్ జెడ్ విలువ ఎంత 2x. అయితే యాంగిల్ వైఎక్స్జెడ్ ఈ కోణం కనుక్కోవాలి, ఈ కోణం కనుక్కోవాలి. అది చేయాలో చూద్దాం. వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అదేవిధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x. త్రిభుజం XYZలో మనం ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎక్స్కు ZY ఏమవుతుంది? ఎదురుభుజం అవుతుంది. ఏమవుతుంది? కర్ణం అవుతుంది. కర్ణం కాబట్టి కర్ణానికి ఎదురుభుజానికి మధ్య త్రికోణమితి నిష్పత్తి ఏముంది? సైన్ ఉంది. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు YZ బై ZX, ఎదురుభుజం బై కర్ణం ఈజ్ ఈక్వల్ టు YZ విలువ ఎంత? Z విలువ 2x. 2x క్యాన్సిల్ అవుతాయి. ఎంత వస్తుంది? 1/2 వచ్చింది. సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా సైన్ యొక్క ఏ త్రికోణమితి విలువ 1/2 అవుతుంది? సైన్ 30 ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎక్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? యాంగిల్ YXZ, యాంగిల్ YXZ ఈజ్ ఈక్వల్ టు 5 degrees. ఇప్పుడు మనం జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఈ ZY ఏమవుతుంది? ఆసన్న భుజం అవుతుంది. ఇక్కడ ఆసన్న భుజం త్రిభుజం XYZలో ఈ ఆసన్న భుజానికి కర్ణానికి మధ్య గల త్రికోణమితి నిష్పత్తిని దేని ద్వారా మనం తెలియజేయవచ్చు? కాస్ జెడ్. జెడ్కి ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం ఎంత ఇక్కడ? YZ బై XZ ఈజ్ ఈక్వల్ టు YZ అంటే XZ అంటే 2x. XX క్యాన్సిల్ అవుతుంది. 1/2 వచ్చింది. కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రికోణమితి నిష్పత్తి కాస్ విలువ 1/2 అవుతుంది? కాస్ 60. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 degrees. దీన్ని మనం కోణ రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు? యాంగిల్ YZX ఈక్వల్ టు 60 degrees. లేదా మీరు 30 degrees కనుక్కున్న తర్వాత త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. కాబట్టి యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 180 degrees వేసుకుని ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఏ మెథడ్ ఫాలో అయినా కరెక్టే. తర్వాత సైన్ 81 ప్లస్ tan 81 విలువలకు 0-45 మధ్య త్రికోణమితి నిష్పత్తిలో చూపమన్నాడు. ఇక్కడ లాజికల్ సమ్ ఇది. ఈ 81ని 0కి 45కి మధ్య విలువ కింద మార్చాలి. అదేవిధంగా ఈ 81 కూడా ప్లస్ ఈ విలువ మారకూడదు. దానికోసం మనం ఏం చేస్తామంటే 2 సూత్రాలు మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ సూత్రం. అదేవిధంగా tan 90 - θ ఈజ్ ఈక్వల్ టు కాట్ θ. ఇప్పుడు సైన్ 81 దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ 90 - 9, 90లోంచి 9 తీస్తే ఎంత? 81. ఇప్పుడు ఈ సూత్రం అప్లై చేయండి. వస్తుంది సైన్ 90 - θ అంటే కాస్ 9. అదేవిధంగా tan 81 ఈక్వల్ టు tan 90 - 9 ఈక్వల్ టు tan 90 - θ వచ్చింది. tan 90 - θ కాట్ θ కాబట్టి ఎంత వస్తుంది? కాట్ 9 వస్తుంది. ఓకే, నా ఇది తీసుకోండి. ఇప్పుడు నా సైన్ 81 ప్లస్ tan 81 ఈజ్ ఈక్వల్ టు tan 81 ఎంత? కాస్ 9 ప్లస్ tan 81 కాట్ 9. మీరు పరిశీలించండి. ఈ కోణం విలువలు 0కి 45కి మధ్యలో ఉన్నాయి కదా. ఈ విధంగా ఈ సూత్రం ఉపయోగించి మనం
త్రికోణమితి నిష్పత్తి యొక్క విలువ మారకుండా వాటి యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు. తర్వాత √1 + cos θ / 1 - cos θ ఈక్వల్ టు cosecant θ + cot θ అని చెప్పాలి. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. √1 + cos θ / 1 - cos θ. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ హారం ఎంత ఉంచండి, 1 - cos θ ఉంది కదా, లవహారాలని 1 - cos θ పెట్టి చేద్దాం, గుణిద్దాం. అలా చేస్తే ఏమవుతుంది, కింద 1 - cos θ హోల్ స్క్వేర్ వస్తుంది, పైన 1 + cos θ × 1 - cos θ హోల్ స్క్వేర్ వస్తుంది, 1 - cos θ వస్తుంది. కానీ అలా చేయడం వల్ల మనకు లెక్క రాదు. కాబట్టి దీన్ని పెట్టి గుణించాలి. ఇక్కడ లవహారాలని ఈ లవం ఉంది 1 + cos θ ఉంది కదా, ఈ 1 + cos θ పెట్టి లవహారాలను గుణించాలి. అలా చేస్తేనే వస్తుంది. ఈ 1 - cos θ పెట్టి మల్టిప్లై చేస్తే రాదు. 1 + cos θ / 1 - cos θ. దీన్ని పెట్టి గుణించాలి, లవాన్ని పెట్టి గుణించాలి, పెట్టుకోవాలి, లాజికల్గా ఆలోచించాలి. అలా చేస్తేనే పైన ఏమవుతుంది, 1 + cos θ హోల్ స్క్వేర్ వస్తుంది. హోల్ స్క్వేర్ వస్తే √2² క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ లెక్క ఎదరికి వెళ్తుంది అన్నమాట. మల్టిప్లై చేయండి, 1 + cos θ 1 + cos θ ఎంత అవుతుంది, 1 + cos θ హోల్ స్క్వేర్. రూట్ని కూడా విడగొట్టేయండి, లవహారాలకి వేరువేరుగా వేయండి. ఇది కింద ఎంత అవుతుంది చూడండి, a - b × a + b, a² - b² కదా, అంటే 1² - cos θ హోల్ స్క్వేర్ అంటే cos² θ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ స్క్వేర్ ఏమొస్తుంది, 1 + cos θ వస్తుంది. 1 + cos θ / 1 - cos² θ √1 - cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 + cos θ / 1 - cos² θ ఎంత వస్తుంది, ఆన్సర్ sin² θ. ఇందువల్ల sin² θ + cos² θ విలువ 1. దీని నుండి cos² కుడివైపు తీసుకెళ్ళండి, sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ. ఇక్కడ అప్లై చేస్తున్నాం. మళ్ళీ హారాన్ని సింప్లిఫై చేయండి, ప్లస్ cos θ / √sin² θ అంటే ఎంత వస్తుంది, sin θ. ఈ sin θని విడగొట్టండి, a + b/c ఏ విధంగా రాసుకోవచ్చు, మనం a/c + b/c కింద రాసుకోవచ్చు. అప్లై చేస్తే ఇక్కడ 1/sin θ + cos θ / sin θ. 1/sin θ అంటే cosecant θ, cos θ / sin θ అంటే cot θ. ఏ కదా మనం చూపించవలసింది చూడండి, cosecant θ + cot θ. కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ లెక్కది. cosecant θ + cot θ ఈజ్ ఈక్వల్ టు k. cos θ ఈజ్ ఈక్వల్ టు k² - 1 / k² + 1 అని చూపించాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ cosecant θ మైనస్ cosecant θ ప్లస్ ఇది చూడండి, cosecant θ + cot θ ఈజ్ ఈక్వల్ టు k. ఏమి ఇచ్చారు ఇక్కడ, cosecant θ + cot θ ఈజ్ ఈక్వల్ టు k. దీన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా మనకి cosecant కి cot కి మధ్య సంబంధాన్ని సూత్ర రూపంలో నేర్చుకున్నాం. సూత్రం ఏంటిది, cosecant² θ - cot² θ ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి a + b × a - b, a² - b² అప్లై చేసినట్లయితే విడగొట్టండి, a² - b², a + b × a - b ఎంత వస్తుంది, cosecant θ + cot θ × cosecant θ - cot θ. ఇది కూడా తర్వాత 1 అలాగే ఉంటుంది. ఇక్కడ cosecant + cot మనకు తెలుసు కాబట్టి దీన్ని కుడివైపుకి తీసుకెళ్ళండి. cosecant θ -
cot theta is equal to 1 by cosecant theta plus cot theta. ఈ cosecant ప్లస్ cot ప్లస్ ఎవరు రాసుకోవచ్చు, మనం k రాసుకోవచ్చు. cosecant మైనస్ cot theta is equal to 1 by k. దీనిని కేస్ నెంబర్ 2 ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, secant ప్లస్ tan is equal to p ఇచ్చారు, secant మైనస్ tan అడిగారు 1 by p. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ k ఇవ్వచ్చు, m ఇవ్వచ్చు, p ఇవ్వచ్చు, ఒక నెంబర్ ఇవ్వచ్చు. మీకు ఇవి ఇచ్చినా సరే ప్రొసీజర్ ఇదే. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని కలపండి. 1 + 2 ఇంప్లైస్ 1 ఈక్వేషన్ ఏమవుతుంది, cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. రెండో ఈక్వేషన్ cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 by k. రెండు ఈక్వేషన్ని కలుపుదాం. ఈ కాట్ క్యాన్సిల్ అవుతాయి. 2 cosecant theta ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 by k. 2 cosecant theta ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, ఇక్కడ 1కి k ఎల్సిఎం k. కాబట్టి kలో 1 k టైమ్స్ k ఇంటూ k, k స్క్వేర్ ప్లస్ kలో k 1 టైమ్ 1 ఇంటూ k, k. 2ని కుడివైపు తీసుకెళ్ళండి. cosecant theta ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 వస్తుంది కదా ఇక్కడ, k స్క్వేర్ ప్లస్ 1. cosecant theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 by k. దీని ఈక్వేషన్ నెంబరు అనుకుందాం. ఇదే విధంగా ఒకటో ఈక్వేషన్ని 2 రేపుకి వస్తే 2 డివైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని ఏం చేద్దాం, 1లోంచి 2ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k, cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 by k. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, సింబల్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. cosecant మైనస్ cosecant క్యాన్సిల్ అవుతుంది. cot ప్లస్ cot 2 cot theta ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 by k. 2 cot theta ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఎంత ఇక్కడ, సేమ్ 1కి k కలిసాం, kలో 1 k టైమ్స్ k ఇంటూ k, k స్క్వేర్ మైనస్ kలో k 1 టైమ్ 1 ఇంటూ 1 1. దీని నుంచి 2 అనేది కుడివైపు తీసుకెళ్ళండి. cot theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by 2k. ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత వచ్చింది, k స్క్వేర్ ప్లస్ 1 by 2k వచ్చింది. మనం చూపించవలసింది చూడండి, ఆన్సర్లో k స్క్వేర్ మైనస్ 1 లవంలో ఉంది, k స్క్వేర్ ప్లస్ 1 హారంలో ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు k స్క్వేర్ మైనస్ 1 లవంలో ఉండే విధంగా మనం 4వ ఈక్వేషన్ని 3వ ఈక్వేషన్ పెట్టి సాగిస్తాం. అంటే ఇక్కడ కొంచెం లాజికల్ సెన్స్ ఆలోచించాలి, కొంచెం లాజికల్గా థింక్ చేయండి. 4వ ఈక్వేషన్ని 3వ ఈక్వేషన్ పెట్టి భాగించగా, ఓకే ఇన్వాల్వ్ చేస్తాం. మనకి చూపించవలసినటువంటి ఆన్సర్లో k స్క్వేర్ మైనస్ 1 లవంలో ఉంది. cot theta by cosecant theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by 2k డివైడెడ్ బై k స్క్వేర్ ప్లస్ 1 by 2k. ఇక్కడ మనం ఉన్నటువంటి ఆన్సర్ని బట్టి స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు cot theta అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, cos theta by sin theta by cosecant theta అంటే 1 by sin theta ఈజ్ ఈక్వల్ టు ఈ 2k క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఏముంది, k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా హారాలు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగిలింది, cos theta కింద 1, cos theta by 1 అంటే cos theta కదా. ఇప్పుడు cos theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్ ప్లస్, మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. చివరగా లెక్క ఉంది చూడండి,
థీటా యొక్క ఏ లఘు కోణ విలువకు కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇది 4 అవుతుంది. మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఆ టైప్ చేయాలి దీన్ని. కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఎడమ వైపున ఎల్సిఎం కట్టండి. 1 మైనస్ సైన్ థీటాకి 1 ప్లస్ సైన్ థీటాకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 మల్టిప్లై చేసేయడమే. 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఇప్పుడు దీంట్లో 1 మైనస్ సైన్ థీటా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1 ప్లస్ సైన్ థీటా టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ సైన్ థీటా అంటే కాస్ థీటా. కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ అదేవిధంగా దీంట్లో 1 ప్లస్ సైన్ థీటా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 మైనస్ సైన్ థీటా టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ సైన్ థీటా అంటే కాస్ థీటా. కాస్ థీటా టు 1 మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు 4. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది? 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 1 మైనస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ అంటే 1 ప్లస్ సైన్. ఏ మైనస్ అంటే ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1 స్క్వేర్ మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ నుంచి సైన్ మైనస్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 1 ఎంత? 2. 2 కాస్ థీటా బై 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. అట్లా 2 కాస్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఎంత? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. ఈ కాస్ని క్యాన్సిల్ చేసేయచ్చు. అలా చేయకండి. సో ఎందుకు చేయవద్దో చూడండి. ఎందువల్ల ఏంటిది ప్రోడక్ట్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 సాధనలు వస్తాయి. మీరు ఇలా క్యాన్సిల్ చేస్తే ఒక సాధన వస్తుంది. 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీని అవతల తీసుకెళ్తే 4 కాస్ స్క్వేర్ థీటా. ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఎన్ని టైమ్స్ చూడండి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. దీన్ని ఇలా తీసుకొచ్చేయండి. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ కాస్ థీటాని కామన్ తీయండి. మనం తీస్తే ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 2 కాస్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని అర్థం ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 2 కాస్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ థీటా విలువ ఏ త్రికోణమితి నిష్పత్తి విలువకి 0 అవుతుంది? కాస్ 0. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 1 కుడివైపు తీసుకెళ్ళండి. ఇక్కడ 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1. 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. అలా కాస్ థీటా విలువ ఏ త్రికోణమితి నిష్పత్తి విలువకు 1/2 అవుతుంది. 1/2 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ 60. కాస్ 60 విలువ ఎంత? 1/2. థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 60. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. మీరు కొంతమంది ఇక్కడ సాల్వ్ చేసేస్తారు. ఈ విధంగాని ఇక్కడ 2 కాస్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. కాస్ దీంట్లో కాస్ టైమ్స్ అంటే 2 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 అని. ఈ 2 దీంట్లో 2 టైమ్స్ 1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ విధంగా చేస్తే మీకు ఒక్క ఆన్సర్ మాత్రమే వస్తుంది అన్నమాట. కానీ అలా చేయొద్దు. ఇలాగే ప్రయత్నం చేయండి. మరి ఇవాళ మనకి 10వ తరగతి పరీక్షల మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి మనం చెప్పినటువంటి ఇప్పటి వరకు 47 ఇవాళది 47వ టెస్ట్. మరి ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మొత్తం 50 టెస్టులు తయారు చేయడం జరిగింది. వచ్చే 3 రోజుల్లో కూడా 3 తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది. 50 టెస్టులు మీరు బాగా ప్రిపేర్ అవ్వనట్లయితే మీరు 100% పాస్ గ్యారంటీ. చాలా చిన్న క్వశ్చన్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు చూస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా
మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.